पूरा लोकल। బీఆర్ఎస్ అనే పేరు పెట్టుకున్నాక, భారతీయ రాష్ట్ర సమితి అని ఒక పేరు పెట్టుకున్నాక పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక్క సీటు రాకపోవడానికి కారణం ఏంటి? నేనేం చెప్తున్నా అంటే మాకే కాదండి, దేశవ్యాప్తంగా ఏదైతే బీజేపీ పార్టీకి కూడా 13 రాష్ట్రాల్లో సున్నాలు రావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి కూడా రావడం, కాంగ్రెస్ వాళ్ళకు కూడా, వాళ్ళ కూటమి కూడా రావడం జరిగింది. సున్నాలు వచ్చినంత మాత్రాన ఇప్పుడు మొన్న కూడా మోడీ గారు చెప్పారు ఏదైతే పార్లమెంట్లో, జీరో ఆయతో హీరో కోన్ బనా అన్నాడు. ఇప్పుడు మేము కూడా అంతే, మేము హీరోలం. ఎప్పుడు తెలంగాణ ప్రజల గుండెల్లో మేము హీరోలం అంతే తప్ప సున్నాలు వచ్చినా ఏమొచ్చినా కొన్ని స్థానాలు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్స్ అండి అవి, రాహుల్ గాంధీ మోడీ అని అనుకున్నారు. రాహుల్ గాంధీ ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా కావాలనుకున్నారు జనాలు, ఇంకా ఆయన ప్రధానమంత్రి సూట్ కాదు అన్న ఉద్దేశంతో కొంతమంది ఇటేయడం జరిగింది బీజేపీకి, కొంతమంది ఇటేయడం జరిగింది. ఎందుకంటే మేము కేంద్రంలో అంత పరిస్థితులు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మేము ఏ పార్టీతో సంబంధం లేం కాబట్టి, ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో చూసుకోండి, ఆ పార్టీ అటన్న సపోర్ట్ ఉన్నది, ఇటన్న సపోర్ట్ ఉన్నది, అట్లా కొంతమంది గెలవడం జరిగింది. మేము ఈ కేంద్రంలో ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే మేము నెక్స్ట్ ఏదైతే ఇప్పుడు 1980లో పుట్టిన ఏదైతే బీజేపీ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ కొట్టుకుంటూ దశాబ్దాల నుంచి వస్తేనే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. మేము ఇప్పుడు సెంట్రల్ పార్టీ పెట్టినాం. ఇప్పుడు నేను టీఆర్ఎస్ బీఆర్ఎస్ పుట్టుక గురించి చెప్తా. ప్రాంతానికి అన్యాయం జరిగితే పుట్టింది టీఆర్ఎస్ పార్టీ, దేశానికి అన్యాయం జరుగుతుంటే చూడలేక ఖచ్చితంగా ఏదైతే దేశంలో ఎంతో కొంత మార్పు తీసుకురావాలి. ఇక్కడ పాలనలో దేశానికి అన్యాయం జరిగిందా? 100% చెప్తా వినండి. ఏ పార్టీలో కానీ, ఇప్పుడు కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ జాతీయ విధానం లేదు. మీరు చూసుకోండి, రాష్ట్రానికి తీరు ప్రవర్తిస్తారు వీళ్ళు. ఇప్పుడు మొన్న ఏదైతే ఇప్పుడు కాశ్మీర్ ఎన్నికలకు వీళ్ళది ఒక మేనిఫెస్టో చూస్తే మీరు షాక్ అవుతారు. అంత అక్కడ వరాలు ఇస్తారు. మరి మిగతా చోట్లు అంటే ఇప్పుడు వాళ్ళు 17 రాష్ట్రాల్లో ఉన్నారు. 17 రాష్ట్రాల్లో మరి వాళ్ళు ఎక్కడ కూడా ఇలాంటి చేయరే. ఎలక్షన్లు ఉన్నప్పుడే వచ్చి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, 3 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, అయిపోయిన తర్వాత